హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో గోధుమ రవ్వతో లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. చాలా ఈజీగా, సింపుల్గా గోధుమ రవ్వతో లడ్డు ఇలా ప్రిపేర్ చేసి ఇవ్వండి. చూసిన వాళ్ళు కూడా ఆశ్చర్యపోతారనమాట, బాగుంది అనేసి. ఈ రాఖీ స్పెషల్గా మీరు కూడా ఇంట్లోనే ఈ లడ్డూని ప్రిపేర్ చేసేసుకోండి. ఈ లడ్డు కోసము కావాల్సిన పదార్థాలు: 1 కప్పు రవ్వ, ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటున్నామో అదే కప్పుతో కప్పున్నర వరకు పంచదార, అదే కప్పుతో 4 కప్పుల నీళ్ళు. మామూలు నీళ్ళే అండి, వేడి చేయాల్సిన అవసరం ఏమీ లేదు. 4 కప్పుల నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట. చక్కగా ఉడుకుతుంది రవ్వ. తర్వాత డ్రై ఫ్రూట్స్ అండి. వీటిలో జీడిపప్పు, సన్ఫ్లవర్ సీడ్స్ రెండింటిని నేతిలో వేయించి తీసుకున్నాను. ఈ సన్ఫ్లవర్ సీడ్స్ ప్లేస్లో మీరు వాటర్ మెలన్ సీడ్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి, కొద్దిగా ఇలాచీ పౌడరు, యాలకుల పొడి, కొద్దిగా ఫుడ్ కలర్ అండి, ఒక 4 డ్రాప్స్. ఇది ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోవచ్చు, లేదంటే మంచి రంగు కోసం అయితే నేను వేస్తున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక చిన్న స్పూన్తో ఒక 4 స్పూన్ దాకా నెయ్యి వేసుకొని, ఇది హీట్ అయ్యాక దీంట్లో రవ్వ వేయించేసుకోవాలి. ఫస్ట్ గోధుమ రవ్వ వేసుకొని ఇది మంచి కలర్ చేంజ్ అయ్యే వరకు, మంచి అరోమా వచ్చే వరకు చక్కగా వేయించుకోవాలన్నమాట. కలుపుతూనే ఉండాలి మధ్య మధ్యలో, లేదంటే మాడిపోతుంది. సిమ్లోనే ఉండాలి స్టవ్ కూడా. ఇవి చక్కగా వేగిపోయిన తర్వాత దీంట్లో మనం తీసుకున్న నీళ్ళు ఉన్నాయి కదండి, వాటిని పోసేయాలన్నమాట. 1 కప్పు రవ్వ, 4 కప్పుల నీళ్ళు. ఇదైతే కరెక్ట్ క్వాంటిటీ, కరెక్ట్గా సరిపోతుందన్నమాట. ఇప్పుడు చక్కగా ఉడకనివ్వాలి రవ్వని. మూత పెట్టేసి తీసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటూ మధ్య మధ్యలో చక్కగా ఉడికించుకోవాలి. ఇది దగ్గర పడుతుంది, నీరంతా ఇంకిపోయింది అని అనుకున్నప్పుడు దీంట్లో మనం షుగర్ యాడ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదండి, నీరంతా దగ్గరికి అయిపోయింది కదండి. ఇప్పుడు షుగర్ యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు పంచదార వేసినప్పుడు మళ్ళీ పంచదార కరిగి బాగా పలుచగా అవుతుందన్నమాట. ఇది బాగా దగ్గరికి అయ్యేదాకా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. చూసారు ఎంత పలుచగా అయిపోయిందో, పంచదార కరిగి మధ్యలో కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఇప్పుడు ఇలాచీ పౌడర్ అయితే వేసేసుకుందాము. బాగా దగ్గర పడనివ్వాలండి. ఫుడ్ కలర్ కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఈ ఫుడ్ కలర్ ప్లేస్లో వేరే అంటే ఫుడ్ కలర్ వేయటం వల్ల కలర్ అనేది బాగుంటుందండి, అందువల్ల వేసాను నేను. దీని ప్లేస్లో వేరే ఏ కలర్ వేసుకున్నా పర్వాలేదు, లేదా స్కిప్ చేసేసినా ఏం కాదనమాట. ఇప్పుడు దగ్గర పడింది కదండి, డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని చక్కగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది ప్యాన్ నుంచి చక్కగా సపరేట్ అయ్యేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. కొద్దిగా పలుచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి, మరి గట్టిగా అయిపోతే లడ్డూలు బాగా రావన్నమాట. దించే ముందు 1 స్పూను నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని, చూసారు కదా ప్యాన్ నుంచి ఎలా సపరేట్ అవుతుందో, ఇలా అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట. కన్సిస్టెన్సీ కూడా చూడండి, గరిటె నుంచి తీసి అలా ఉండాలన్నమాట. అంతే అండి. ఇప్పుడు తీసుకొని వీటిని లడ్డూలాగా చుట్టేసుకోవటమే. మనకి కావాల్సిన సైజులో చుట్టేసుకుంటే ఎంతో టేస్టీ గోధుమ రవ్వ లడ్డూలు అయితే రెడీ అయిపోతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్.